వైసీపీ దారుణ పరాజయం పాలైన తరువాత కూడా బుద్ధి మారలేదు. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత కక్షలను, అది కూడా ఒక పార్టీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ కక్షను తెలుగుదేశం పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గుంటూరు జిల్లా వినుకొండలో నిన్న ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. మనందరం చూసాం. ఎవరైతే జిలానీ అనే ఒక వ్యక్తి, వైసీపీలో మైనార్టీ సెలకు నేతగా ఉన్నటువంటి జిలానీ అనే ఒక వ్యక్తి, రషీద్ అనే మరొక వైసీపీకి చెందినటువంటి వ్యక్తిని దారుణంగా నడి రోడ్డు మీదే నరికి హత్య చేయటం అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం, శవం దొరికితే చాలు రాబందుల్లాగా వాలిపోయే వైసీపీ నేతలు మరొకసారి తమ బుద్ధి బయట పెట్టారు. మొన్న కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ వేసే సమయంలో ఎవరైతే ఈ జిలానీ అనే ఇప్పుడు హంతకుడు ఉన్నాడు, ఈ జిలానీ అనే వ్యక్తి ఆ నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది, బొల్లా బ్రహ్మనాయుడు వేసినటువంటి నామినేషన్ కార్యక్రమంలో. అలాగే వైసీపీకి చెందినటువంటి పిఎస్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్కు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ జిలానీ అనే వ్యక్తి. అంటే పూర్తిగా వైసీపీతో సంబంధాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి మరొక వైసీపీ పార్టీలోనే తిరిగే రషీద్ అనే ఒక యువకుడి మీద అయితే దాడి చేయడం జరిగింది. సరే, జరిగిన ఘటన ఖచ్చితంగా దురదృష్టకరం, ఇది శాంతి భద్రతలో విఘాతం. సరే, అది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత కక్షల వల్ల జరిగినటువంటి దాడి. దీనికి అటు వైసీపీ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ రెండింటికి సంబంధం లేదు. వాస్తవానికి నేను వైసీపీ పార్టీ ఉందని కూడా నేను చెప్పట్లేదు. ఇది పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఒక దాడి. అందులోనూ ఇద్దరు ఒక పార్టీకి చెందిన వాళ్ళే. పోనీ చనిపోయిన వ్యక్తి వైసీపీకి చెంది చంపిన వ్యక్తి టీడీపీ వాడైతే సరిదేదో ఆ రాజకీయ కక్ష అనుకోవడానికి ఉంది. వాళ్ళిద్దరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళే. మరి ఒక పార్టీకి చెందిన వాళ్ళకి రాజకీయ కక్ష ఏముంటుంది? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో వాళ్ళైతే దాడి అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వైసీపీ శవం మీద రాబందుల్లాగా వాలిపోయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంపించింది. ఇక చంపిన ఈ జిలానీని వైసీపీ నేతలతో కలిసి తిరిగాడు, వైసీపీ రౌడీ షీటర్ ఖాన్తో కలిసి తిరిగాడు, జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకుని తిరిగాడు, అలాగే బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్ అయిపోయాడట. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తే చంపాడని చెప్పి ఇప్పుడు వైసీపీ ఒక విష ప్రచారాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. రెండోది, సరే మీరు ఎలాగా పార్టీ నేతలు చెప్తే నమ్మకపోవచ్చు, పోలీసులు చెప్తున్నారు కదా. పోలీసులే నిన్న పల్నాడు జిల్లా ఆ పోలీసులే ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత కక్షతో జరిగినటువంటి దాడి. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. చనిపోయిన ఇద్దరు కూడా వైసీపీ పార్టీ అని మాకు ఆ విచారణలో తేలింది. కాబట్టి దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం మొత్తం కూడా ఒక అవాస్తవం. ఇందులో ఎటువంటిది లేదు. ఇలా సోషల్ మీడియాలో ఉదాంతాలు ప్రచారం చేసి రెచ్చగొట్టే విధంగా గన మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న పల్నాడు పోలీసులు కూడా హెచ్చరించడం జరిగింది. అంటే ఒక రకంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ నేతలు చంపారు అంటే ఏదో ఇక వైసీపీ నేతలను టీడీపీ నేతలు లేదా కార్యకర్తలు చంపేస్తున్నారనే ఒక అభద్రతా భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రాష్ట్రం ఇప్పటికే ప్రశాంతంగా ఉంది, అలా ప్రశాంతంగా ఉండనివ్వకూడదనే ఒక ఉద్దేశంతోనే వైసీపీ అయితే ఈ కుట్రకు తెరదీసింది. సరే, ఎవడో ముక్కు మొహం తెలియనోడు పోస్ట్ చేస్తే ఓకే. వైసీపీ అఫీషియల్ మీడియాలో కానీ సాక్షిలో కానివ్వండి దీని గురించే ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి అసలు రాజకీయాలకు సంబంధమే లేదు. నిజంగా సొంత బాబాయిని చంపేసి మాకు సంబంధం లేదన్న వ్యక్తులు ఈరోజు సంబంధం లేని దాంట్లో తెలుగుదేశం పార్టీని ఇరికించడం, వీళ్ళు మర్డర్లు చేసి లేకపోతే వీళ్ళు అత్యాచారాలు చేసి వాటిని టీడీపీ మీద నెట్టడంలో వీళ్ళు పిహెచ్డీలు చేశారు. అది వివేక హత్య దగ్గర నుంచే మనం మొదలు పెట్టవచ్చు. వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? అవినాష్ రెడ్డి అండ్ కో చంపారు అని సిబిఐఏ చెప్పింది. కానీ ఎవరు చంపారని ఆ రోజు రాశారు? నరాసుర రక్త చరిత్రని చంద్రబాబు పేరు రాశారు. తర్వాత అవినాష్ రెడ్డి దోషి అని తేలేటప్పటికి ముక్కును నోలేసుకున్నారు. తర్వాత కోడికత్తి డ్రామా కూడా చూసాం. పొడిచింది ఎవరు? వాళ్ళ సానుభూతి పరుడు, పొడిపుంచి కింద వీళ్ళు. తర్వాత ఎవరు పొడిచారు? టీడీపీ నేతలు అత్యాయత్నం చేశారని చెప్పి దొంగ ప్రచారం చేశారు. అంటే సరే ఇవన్నీ కూడా ఎన్నికలప్పుడు వాడితే సరే ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు. అప్పుడు చూడండి రాయేసి కొట్టి టీడీపీ నేతలు
నేతలు కొట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు డ్రామాలు ఆడబోయాడు. కానీ తర్వాత ఏమైంది, ప్రజలు చీకొట్టి చావగొట్టి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. సో నీ డ్రామా అర్థమైపోయింది. 2019లో ప్రజలు ఒకసారి నమ్మారు, ప్రజలు ప్రతిసారి మోసపోరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది అదే. 2019లో నీ నిజరూపం తెలియక నువ్వు చెప్పి నీ నమ్మిన మాట వాస్తవం. 2024లో నీ నిజరూపం తెలిసిన తర్వాత నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కానీ నిన్ను ప్రజలు నమ్మలేదు. నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మరొక్కసారి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా గుంటూరు జిల్లా వినుకొండలో జరిగినటువంటి ఈ ఘటనను జగన్మోహన్ రెడ్డి పదే పదే రెచ్చగొట్టే విధంగా చేసి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేసి ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే విధంగా చేయాలని ఒక కుట్రకైతే తెరపన్నాడు. పక్క రాష్ట్రం పారిపోయి చంద్రబాబు గారిని రాష్ట్రంలో ఫేస్ చేసే దమ్ము లేక పక్క రాష్ట్రానికి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రవి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని పన్నినటువంటి కుట్రలాగానే కనపడుతున్నాయి. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగే నాటికి రాష్ట్రంలో తీవ్ర అశాంతిని నెలకొల్పితే అసెంబ్లీ చర్చ మొత్తాన్ని కూడా దాని మీదకి దారి మళ్లించి గతంలో వైసీపీ చేసినటువంటి అవినీతి అరాచకాల మీద చర్చ జరగకుండా తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నటువంటి ఘటనలు ఇవి. ఎక్కడైనా బాలిక మీద అత్యాచారాలు జరిగినా లేదా బాలికల మీద దాడులు జరిగినా గంటల్లోనే పోలీసులు వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నారు. పోలీసులు పట్టుకున్న న్యూస్ 24 గంటల్లో పట్టుకున్నారన్న న్యూస్ వాళ్ళ దగ్గర రాదు. వాళ్ళ హయాంలో ఏళ్ల తరబడి కనపడకుండా పోయిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దొరికారు. కానీ వాటిని ఎక్కడా రాయరు. జరిగిన ఘటననే పదే పదే గుర్తు చేస్తారు తప్ప తరువాత ప్రభుత్వం ఎంత స్పీడ్గా రెస్పాండ్ అయింది, నిందితులను ఎంత స్పీడ్గా అరెస్ట్ చేసి వారికి శిక్షలు వేసింది, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ఈ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయదు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఒక పక్క మహిళల మీద అత్యాచారాలని చెప్పి రాష్ట్రంలో దుమారం రేపడంతో పాటు మరో పక్క టీడీపీ నేతలే వైసీపీ నేతలను కార్యకర్తలను చంపేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది పూర్తిగా ఖండించదగింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇదిగో ఎవరైతే వైసీపీ రౌడీ షీటరో పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు. ఈ పిఎస్ ఖాన్ తో ఎవరున్నాడు, ఇప్పుడు చంపినటువంటి జలాని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వైసీపీ రౌడీ షీటర్ తో చట్టపట్టాలు వేసుకుని తిరిగాడు. తెలుగుదేశం పార్టీ నేతలైతే వైసీపీ రౌడీ షీటర్లతో ఎందుకు అంటగాగుతారు? పైగా పోలీసులు చెప్పిన తరువాత కూడా వీళ్ళు విష ప్రచారాన్ని మానలా. పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా విష ప్రచారాన్ని మానకుండా తెలుగుదేశం పార్టీని ఏదో బదనం చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది పూర్తిగా ఖండించదగింది. పోలీసులు ఎవరైతే ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారో వారి మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని సహించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే అది ఆ రాష్ట్ర అభివృద్ధికే విఘాతంగా మారుతుంది. కాబట్టి వైసీపీ నేతలు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి చేస్తున్నటువంటి ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. వారిద్దరూ వైసీపీ నేతలకు చెందిన వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే, గతంలో వైసీపీకి పనిచేసిన వాళ్ళే. కానీ వారి వ్యక్తిగత కక్షలు ఏంటో కూడా పోలీసులు బయట పెట్టాలి. వారికి ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలతో ఈరోజు దాడి అయితే జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీకి దానికి కూటమికి ఎటువంటి సంబంధం లేనే లేదు.